గత ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి రోజు రోజుకి కొత్త విషయాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క నిందితుడు సంజయ్ రాయ్ అని చెప్పి సిబిఐ చెప్తుంది, మరొక పక్క తాను నిందితుడిని కాదు అని చెప్పి బలవంతంగా ఇరికించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అతను వాదిస్తున్నాడు. దీనికి తగ్గట్టుగానే లై డిటెక్టర్ టెస్ట్లో కూడా పాలిగ్రాఫ్ టెస్ట్లో అతనికి అనుకూలంగానే రిజల్ట్ వచ్చాయి. ఇక మరొక పక్క ఈ హాస్పిటల్ ప్రిన్సిపల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మీద చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఆసుపత్రి సిబ్బంది అలాగే సందీప్ ఘోష్కి సంబంధించినటువంటి న్యాయవాది వీళ్ళంతా ఘటన జరిగినటువంటి స్థలంలో ఘటన జరిగినటువంటి తర్వాత నుంచుని చర్చించుకుంటున్నటువంటి అంశం, దానికి సంబంధించినటువంటి వీడియోలు రిలీజ్ అయినటువంటి ఘటనలో. ఇక ఇప్పుడు మరొక అంశం ఏంటి అంటే ఆసుపత్రి సిబ్బందితోటి బాధితురాలి తల్లిదండ్రులు మాట్లాడినటువంటి ఆడియో కాల్ ఒకటి లీక్ అవడం జరిగింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ ఆడియో కాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే ఆసుపత్రి నుంచి తమకి ఒక మహిళ ఫోన్ చేసిందని, 3 సార్లు ఫోన్ వచ్చిందని ఆమె దగ్గర నుంచి, ఆమె చెప్పినటువంటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి అని చెప్పి ఎప్పటి నుంచో బాధితురాలి తల్లిదండ్రులు మీడియాకి చెప్తూనే వస్తున్నారు. సో ఇప్పుడు ఈ ఆడియో కాల్లో ఉన్నటువంటి సారాంశం దానికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతున్నటువంటి పరిస్థితి. దీంతోటే ఆసుపత్రి మీదే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఆసుపత్రిలో నుంచి ట్రైనీ డాక్టర్ బాధితురాలి తల్లిదండ్రులకు ఫోన్ చేసినటువంటి వ్యక్తి పేరు సుచిత్ర. సో ఈమె అక్కడ నాన్ మెడికల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్గా వర్క్ చేస్తున్నారు. సో ఈమె ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి ముందుగా మీ అమ్మాయి చాలా తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురైంది, ఆమెను వైద్యులు పరీక్షిస్తున్నారు, ఆసుపత్రిలో చేర్పించాము, మీరు వీలైనంత త్వరగా రండి అని చెప్పి మొదటి ఫోన్ కాల్లో చెప్పడం జరిగింది. ఇక రెండవ ఫోన్ కాల్ చేసినప్పుడు మీ అమ్మాయి పరిస్థితి చాలా సీరియస్గా ఉంది, మీరు వీలైనంత త్వరగా రండి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆమె బాధితురాలి తండ్రి ప్రశ్నించగా అసలు మా అమ్మాయికి ఏం జరిగింది, ఏమైంది, ఏంటి అని ప్రశ్నించగా ప్రజెంట్ ఏంటి విషయం అనేది నేను చెప్పలేను, ఎందుకంటే నేను డాక్టర్ని కాదు, సో కాబట్టి మీరు వెంటనే ఆసుపత్రికి వస్తే తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇది ఆమె చెప్పినటువంటి ఆన్సర్. ఇక 3వ ఫోన్ కాల్ చేసినటువంటి సమయంలో మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, పోలీసులు వచ్చారు, అందరం ఇక్కడే ఉన్నాము, మీరు రండి అని చెప్పి చెప్పడం జరిగింది. అసలు మీరెవరు అని చెప్పి ప్రశ్నించగా నా పేరు సుచిత్ర, నేను నాన్ మెడికల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఇక్కడ, సో నేనే మీకు ఫోన్ చేస్తున్నాను, సో ఇక్కడ నేను వైద్యురాల్ని కాదు, నాకు కాబట్టి ఇక్కడ విషయాలు ఏవి కూడా నాకు తెలియవు, మీ అమ్మాయి కండిషన్ ఏంటనేది తెలియదు, ఆమె ఆత్మహత్యకు పాల్పడింది, పోలీసులు వచ్చారు, మేము కూడా ఇక్కడే ఉన్నాము, మీరు కూడా త్వరగా రండి. ఇది ఆ కాల్ సారాంశం. యాక్చువల్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం జూనియర్ డాక్టర్ అత్యాచారం ఘటన ఇవన్నీ కూడా తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్యలో జరిగినాయి. సో ఆమె మరణం అనేది 3 నుంచి 5 గంటల మధ్యలో సంభవించింది అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్తున్నటువంటి అంశం. ఇక ఆసుపత్రి వర్గాలు చెప్తున్నటువంటి దాని ప్రకారం వాళ్ళు సెమినార్ హాల్లో మృతదేహాన్ని గుర్తించింది ఉదయం 9 గంటలకి. అంటే 3 నుంచి 5 గంటల మధ్యలో హత్య జరిగితే, అంటే 5 లోపు అనుకుందాం, అక్కడి నుంచి 4 గంటల తర్వాత వాళ్ళు మృతదేహాన్ని గుర్తించారు. తల్లిదండ్రులకి ఇన్ఫామ్ చేసింది ఎప్పుడు అంటే 10:53 అంటే సుమారుగా 1 గంట తర్వాత, ఒక 7 నిమిషాలు తక్కువగా 1 గంట తర్వాత ఇన్ఫామ్ చేశారు. మృతదేహాన్ని చూసిన వెంటనే వారి తల్లిదండ్రులకి ఇన్ఫామ్ చేయాలి, కానీ అది చేయలే. ఈ గంటలో ఏం జరిగింది, ఈలోపు వీళ్ళు చేసిన పని ఏంటి, ఇక్కడ ఏం తారుమారు చేసేటువంటి ప్రయత్నాలు చేశారు, ఏ సాక్ష్యాధారాలను తారుమారు చేశారు, ఇదే తెలియాల్సి ఉన్నటువంటి అంశం. ఇప్పుడు దాని గురించే అందరికి కూడా అనుమానాలు, అన్ని వేళ్ళు కూడా ఆర్జీకర్ ఆసుపత్రి వైపే చూపిస్తున్నాయి. ఎవరినో రక్షించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం కూడా చేస్తుంది, దీని వెనక ఎవరో ఉన్నారు అనేది అందరి అనుమానాలు. మరి ఆ అసలు దోషులకు శిక్ష పడుతుందా లేదా అనేది తెలియాలి.